నమస్తే. ముఖ్యంగా హైడ్రా విషయంలో కాసేపటి క్రితం రంగనాథు కొంత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఎవరిల్లు కూలుస్తాం, ఎవరిది నిలబెడతాం, ఎవరికి నష్టపరిహారం ఇస్తాం, ఎవరికి పర్మిషన్లు ఉన్నాయి, దీని వెనుక ఉన్నటువంటి శక్తులు ఎవరు, వ్యక్తులు ఎవరు అన్నటువంటి దానిపైన ఆయనే ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆయన చెప్పినటువంటి అంశాన్ని కనుక మనం చూసుకుంటే, పత్రాలు ఉన్నటువంటి ఏవైతే మీకు లీగల్గా అధికారాలు ఉన్నటువంటి ఏవైతే పత్రాలు ఉంటాయో ఆ ఇళ్లను మేము ముట్టుకోం. రెండోది, చాలా ఏళ్ల కానించి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్లను కూడా మేము ముట్టుకోమని చెప్పేసి. మరి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు సార్? మరి ఇప్పుడు చాలా ఏళ్ల కానించే నివాసం ఉంటా ఉన్నారు మూసి పరివాహక ప్రాంతంలో. 15-20 ఏళ్ల కానించి 25-30 సంవత్సరాల కానించి ఉన్నటువంటి వాళ్ళకు పట్టాలు ఉన్నాయి. మరో పక్కన వాళ్ళకు అన్ని లీగల్ అయినటువంటి అధికారాలు ఉన్నాయి. అక్కడ మున్సిపాలిటీ కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఆడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కావాల్సినటువంటి అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి. మరి వాళ్ళని కూడా ఖాళీ చేయమని చెప్పేసి మీరు నోటీసులు ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా మార్కింగ్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ ఇళ్లను కూలుస్తారా లేదా అంటే ఖచ్చితంగా కూల్చేసేటువంటి అవకాశమే కనపడతా ఉంది. కాస్త సైలెంట్గా ఉండొచ్చు, కాస్త సైలెంట్ కావచ్చు, కానీ తాత్కాలికమైనటువంటి సైలెంట్ మాత్రమే. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా మూసిని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పకనే చెప్పినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఇదంతా కూడా హైడ్రా పట్ల చాలామంది కూడా హైడ్రా మంచిదని చెప్పేసి మెచ్చుకుంటా ఉన్నారు. కేవలం సోషల్ మీడియాలో ఒక కల్పితమైనటువంటి ఒక అభూతమైనటువంటి కల్పనను హైడ్రాని ఒక రాక్షసునిగా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎస్, మనకి ఇప్పటికే హైడ్రా పైన కోర్టు సైతం మొట్టికాయలు వేసినటువంటి సందర్భంలో హైడ్రా రంగనాథ్ మీడియా ముంగడికి వచ్చి మాట్లాడిందంటే హైడ్రా ఎక్కడ కూడా తగ్గేదే లేదన్నట్టుగా దూసుకుపోయేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఎవరికి కూడా మినహాయింపించేటువంటి పరిస్థితి కనపడట్లేదు. కాసేపటి క్రితమే పెద్ద వెంచర్ అయినటువంటి వాసవి కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున కూడా కొన్ని ఎకరాల్లో నిర్మితమైనటువంటి వాసవి కన్స్ట్రక్షన్ సైతం కూడా నోటీసులు జారీ చేశారు. అంటే పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రాంతాలలో హైడ్రా పూర్తి స్థాయిలో దూసుకుపోయేటువంటి అవకాశం కనబడతా ఉంది. కోర్టులు ఎదురైనా, ఏ వ్యక్తులు ఎదురైనప్పటికీ కూడా దూసుకుపోయేటువంటి వ్యవహారమే కనబడతా ఉంది. ముఖ్యంగా నోటీసులు ఇవ్వకుండా కూలుస్తున్నారు అని చెప్పేసి ఏవైతే విమర్శలు వస్తూ ఉన్నాయో ఆ విమర్శలకి ఆయన జవాబు చెప్పేటువంటి పరిస్థితి కూడా ఈరోజు మరి ఆయన చెప్పినటువంటి మాటలను చూస్తే జవాబు చెప్పినటువంటి పరిస్థితి. ఆయన ఎక్కడ కూడా మేము నోటీసులు ఇవ్వకుండా కూర్చట్లేదు, నోటీసులు ఇచ్చిన తర్వాత కొంత గడువు ఇచ్చి మేము కూలుస్తా ఉన్నాం అన్నటువంటి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఒక క్లారిటీతో ఉంది హైడ్రా. మరి సాటర్డే సండే వీకెండ్లో హైడ్రా యొక్క మిషన్లకి ఈరోజు బ్రేకులు పడడం జరిగింది. హైడ్రాకి సంబంధించినటువంటి బుల్డోజర్లన్నీ ఈరోజు ఆగిపోవడం జరిగింది. మరి సాటర్డే ఈరోజు, మరి రేపేమైనా ఇంకా కూల్చివేతలు ఉండబోతా ఉన్నాయా? ఉంటే ఎక్కడ ఉండబోతా ఉన్నాయి? ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం హైడ్రా తీరు పట్ల చాలా మంది నుంచి ప్రశంసల జల్లు కురుస్తున్నప్పటికీ ముఖ్యంగా మూసి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండ్ల జోలికి ఎప్పుడైతే హైడ్రా కానీ ప్రభుత్వం కానీ వెళ్ళిందో అప్పటి నుంచి చాలా వ్యతిరేకమైనటువంటి దానిపైన ఒపీనియన్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ మూసి పక్కన ఉన్నటువంటి చాలామంది కూడా పేదవాళ్ళందరూ కూడా కన్నీళ్ళు కారుస్తున్నారు. మీకు పేదవాళ్ళ ఇళ్ళు కనబడతా ఉన్నాయి కానీ పెద్దలు కట్టుకున్నటువంటి పెద్ద అపార్ట్మెంట్ ఎందుకు కనపడట్లేదు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. మరి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం హైడ్రా పైన కానీ ప్రభుత్వం పైన కానీ ఉంది. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన ఇల్లు ఎప్పుడు కూలుస్తావు? కేటీఆర్ ఇల్లు అసలు ముట్టుకుంటావా లేదా? ఆయన ఫామ్ హౌస్ మీ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నేతలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలై, ఎంపీలై, మంత్రులై, పక్క పార్టీలకు సంబంధించినవి, అవతల పార్టీలకు సంబంధించినవి, యువతల పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళై వీళ్ళ ఇళ్ళనే ఎందుకు ముట్టుకోవట్లేదు? వాళ్ళ ఫామ్ హౌస్లు ఎందుకు కూల్చట్లేదు? మరి వాటిని ఎప్పుడు ముట్టుకుంటామని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు. వాటి సంగతి ఏంది అని చెప్పేసి మేము కూడా అడుగుతా ఉన్నాం. వాటిని ఫస్ట్ ముట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటిని కూల్చేసిన తర్వాత మిగతా వాటిని జోలికి రావాలి. ఇక మరీ ముఖ్యంగా చెప్పినటువంటి అంశం పత్రాలు ఉన్నటువంటి వాటికి ముట్టుకోమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కదా. అన్నిటి కూడా ఇల్లీగల్గా ఉన్నటువంటి వాటి అన్నిటి కూడా అప్పుడు ఉన్నటువంటి అధికారులని మ్యానిపులేట్ చేసి కొంతమంది దొంగ అధికారులతోటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా కుమ్మక్కైపోయి దీని వెనుక ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులంతా కలిసి మొత్తం దౌర్జన్యంగా ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములను ప్రభుత్వ భూములుగా చేర్చిపోయి అన్నీ కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. వాటన్నిటి కూడా చూస్తూ ఉన్నాం. చాలా ఏళ్ల కానించి ఉన్నటువంటి వాటన్నిటి కూడా ఫైళ్ళను తిరిగేస్తూ ఉన్నాం. దాంట్లో చాలామంది ప్రభుత్వ భూమిని
ప్రభుత్వ భూమిలో, అంటే ఇది ప్రైవేట్ భూమి అని చెప్పేసి ప్రభుత్వ భూమిలో విల్లాలు కట్టడం జరిగింది. దానికి ఉదాహరణే అమీన్పూర్లో జరిగినటువంటి విల్లాల కట్టడాలు కావచ్చు, అదే సంబంధించినటువంటి పటాన్ చెరువు ప్రాంతంలో అమీన్పూర్ మండలంలో కొన్ని చోట్ల వెలిసినటువంటి అక్రమమైనటువంటి హాస్పిటల్ కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే హైడ్రాకి అక్రమమైనటువంటి ఇల్లు అని చెప్పేసి తెలిసిన, అక్రమమైనటువంటి కన్స్ట్రక్షన్ అని చెప్పినా, లేకపోతే అక్రమమైనటువంటి ఫామ్ హౌస్ అయినా వాటిని అన్నిటి కూడా ధ్వంసం చేస్తాం, కానీ పేదవాళ్ళ ఇల్లు ముట్టుకోం. అరే మరి ఇదేం సార్ ఇది? ఇప్పుడు పేదవాళ్ళ ఇల్లు ముట్టుకోవైతివి, ఆడ ఉన్నటువంటిదేమో మూసి పక్కనేమో పేదవాళ్ళని ఉన్నదంతా, మరి వీటిని కూలుస్తారా లేదా అన్నటువంటి దానికి స్పష్టంగా ఆయన ఆన్సర్ చెప్పకపోయినప్పటికీ పక్కాగా ఆయన యొక్క కార్యాచరణ వేరే ఉన్నట్టుగా అర్థమవుతుంది. కోర్టులో ఇప్పటికే 2-3 సార్లు హైడ్రాకి అలాగే ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అంటే మీరు హైడ్రాకి ఏ విధమైనటువంటి పవర్స్ ఉన్నాయి, హైడ్రా ఎందుకు కూలుస్తూ ఉంది, అసలు మీకున్నటువంటి విధి విధానాలు ఏంది, మీకున్నటువంటి అర్హతలు ఏంది అన్నటువంటి దానిపైన ప్రశ్నించడం జరిగింది. మరి 30వ తారీఖున ఆయన అటెండ్ కూడా కావాల్సినటువంటి అవసరం వచ్చింది హైకోర్టుకి. ఆయన ఏ విధంగా హైడ్రా కూల్చివేతలను సమర్థించుకుంటాడు అనేది కూడా చూడాలి. అందుకోసం అని చెప్పేసి కోర్టు నిన్న స్పందించడంతో కాస్త ఈరోజు సైలెంట్ అయింది. రేపు ఆదివారం, రేపు కూడా సైలెంట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎల్లుండి 30వ తారీఖున హైడ్రా అధికారి అయినటువంటి, హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ హైకోర్టుకి హాజరు కావాలని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన సమాధానానికి హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధంగా సమర్థిస్తుంది అనేది కూడా చూడాలి. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే దీని వెనుక ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క కట్టడాల వెనుక ఉన్నటువంటి కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తులు, కొంతమంది రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వాళ్ళు మ్యానిపులేట్ చేయడం వల్ల కొంతమందిని పేదవాళ్ళను ముంగడ పెట్టి వాళ్ళు వెనకాల రాజకీయం చేస్తూ ఉన్నారు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. అంటే ఇదంతా కూడా కేవలం వీళ్ళు మరి వెనుక ఉన్నటువంటి పెద్ద పెద్ద నేతల యొక్క డ్రామాల వల్లనే పాపం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంతా బలైపోతూ ఉన్నారు. మేము ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, చాలా ఏళ్ల కానించి ఉన్నటువంటి వాళ్ళకి సైతం కూడా మేము ఉపాధి కూడా కల్పిస్తామని చెప్పేసి హైడ్రా అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వర్గాలు కానీ చెప్తా ఉన్నటువంటి అంశం. సరే, ఏదేమైనప్పుడు కూడా మూసి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారుగా 15,000 ఇండ్లను కూడా మరి ఖచ్చితంగా ప్రభుత్వం అలాగే హైడ్రా సైతం కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఇది అంతా కూడా రేపు కూడా బ్రేక్ ఇచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. చాలా చోట్ల ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్. నోటీసులు ఇచ్చిన తర్వాత ఇక కూల్చివేసేటువంటి ప్రక్రియ, అంటే ఇప్పటికే హైడ్రాకి అదనపు బలగాలను ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళందరూ కూడా ఈ రోజుకి, అంటే ఈ రోజు మూసీలో ఉన్నటువంటి కొన్ని ఇళ్లను కూల్చేందుకు ఆల్మోస్ట్ రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది. కానీ నిన్న సాయంత్రం మరి హైకోర్టు ఇచ్చినటువంటి ఒక ఏదైతే చిన్న స్టేట్మెంట్ తోటి హైడ్రా అధికారులు ఆగిపోవడం జరిగింది. లేకపోతే ఈరోజు మూసీలో ఉన్నటువంటి కొన్ని ఇండ్లకి ఖచ్చితంగా కూల్చివేతలు ఉండేటి, అందుకోసం అని చెప్పేసి బ్రేక్ పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. మిగిలిన ఉన్నటువంటి చాలా చోట్ల ఉన్నటువంటి చెరువులు, నాలాలు అలాగే కుంటల పైన ఉన్నటువంటి వాటన్నిటిపైన కూడా హైడ్రా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వీటన్నిటి కూడా భరతం పట్టేందుకు హైడ్రా రంగనాథ్ గారు సిద్ధపడతా ఉన్నారు. దానికంటే ముందు పెద్దవాళ్ళకు సంబంధించినటువంటి బడా నేతలకు సంబంధించినటువంటి ఇల్లు కూల్చాలని చెప్పేసి ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తులు చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.